హాయ్ దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారులే. మంచిగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అట్లాగానే మనలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏంటండి, రంగమ్మ ఎలా తయారై వచ్చింది అనుకుంటున్నారా? కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ తమిళలో తెలిసిపోయి ఉంటుంది మీకు ఏంటిదో. రంగమ్మ కుటుంబం అంటే నా కుటుంబం. ఈ నా కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏంటి అన్నది, ఎవరెవరు ఉంటున్నారు, ఏంది, ఏమేమి జరగబోతున్నది కొత్త సిరీస్ దీంతో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడైతే నా కుటుంబాన్ని పరిచయం చేస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే మా ఫ్యామిలీ రంగమ్మ కుటుంబం అంటే ఎవరు ఏందనేది ఇప్పుడు పరిచయం చేస్తున్నా, చూడండి. నా ఎదురుగా ఉన్నారు చూడు, నా పెద్ద కొడుకు సురేష్, పెద్ద కొడలు సురేఖ, మనవడు మనవరాళ్ళు పండు బుజ్జమ్మ, మనవడు మన పెద్ద కొడుకు పిల్లలు. అనుభవ చివరిలో ఉన్నారు చూడు, నా చిన్న కొడుకు చిన్న కోడలు మనవరాలు. పేర్లు: కొడుకు పేరు రాము, కోడల పేరు రాధ, మనవరాల పేరు లక్కీ. రెండో కొడుకు రెండో కోడలు మనవరాలు. ఇదిగో నా ఎదురుగా ఉన్నారు చూడు, వీళ్ళిద్దరు మాత్రము నా అల్లుడు నా కూతురు. నా కూతురు పేరు రాణి, అల్లుడు పేరు జై. ఇదిగో ఇందులో నా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు రావాలి చూడు. ఏమయ్యా, నువ్వు వస్తావా? అందరిది అయిపోయింది పరిచయాలు, నువ్వు ఒక్కడ ఎంతసేపు సోకు చేసుకుంటున్నావు? త్వరగా వచ్చి. వస్తున్నా. ఏం లేదు, కొంచెం బుట్టయి పెట్టుకొని వస్తున్నా. ఇదిగో వచ్చారు చూడు, తెల్లగా పుల్లగా నైస్, ఇంతసేపు సోకులు చేసుకొని. ఈయనే మా వారు, ఈయన పేరు ఈయన పేరు రమణయ్య. ఇది మా ఫ్యామిలీ అండి, ఇది నా కుటుంబము. రంగమ్మ కుటుంబం అంటే ఇది. పరిచయం చేశాను కదా, లేట్ చేయకుండా వీడియోలోకి పోదాము. మీరైతే మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. కొత్త సిరీస్ పెడుతున్నాము, మీరైతే బాగా మాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా, ఇంకా ఈ పరిచయాలు ఇంతసేపు చేస్తే ఇంకా సిరీస్లోకి ఎప్పుడు పోవాలి? ఇదే అయిపోద్ది టైం అంతా. సిరీస్లోకి వెళ్దాం, లేట్ చేయకుండా. పదండి గవకినా. నేను కూడా అదే అనుకుంటున్నా, పదండి సిరీస్లోకి వెళ్దాం. ఇంకా నా కుటుంబాన్ని ఇట్లానే ఎవరు దిష్టి తగలకుండా ఇట్లానే మంచిగా పొదుపుగా మంచి నేర్పుగా నా కోడలు మంచిగా ఇలానే ఏ గొడవ లేకుండా మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి. ఈరోజులో ఒకరికి పెడుతున్నారు, అందరూ పిల్లలు పెడుతున్నారు. అలాంటి ఏం వినకుండా నా కోడలను మంచిగా చూసుకుంటూ రంగమ్మ కుటుంబం అంటే ఇలా ఉండాలని అందరూ అనుకోవాలి 10 తరాలు నన్ను. ఈరోజు బాగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పాపడ బిళ్ళ పెట్టుకున్నా. దిష్టి తగ్గుతుందో ఏమో, దిష్టి తెప్పించుకోవాలి నేను తర్వాత. అమ్మ సురేఖ కాఫీ తీసుకురా అమ్మా. కాఫీ రాకపోతే రోజు అస్సలు గడవదు. ఈ రోజల్లా కాఫీ తీసుకురా. అమ్మా, ఈ చిన్న కోడలు లేచిందో లేలేదో బాబా. ఇంత మందమతికి అంటే ఇంత మందమతికి ఎప్పుడు చూడు నిద్ర. వాడికి ఆ జాబు లేకపోయా. పెద్దోడేమో సాఫ్ట్వేర్ బాగానే జాబ్ చేసుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు. వీడిని ఎంతసేపు ఎట్టకొస్తూనే ఉన్నాడు సపోర్ట్ చేసుకుంటూ. ఇమ్మ మందంగా లేనే లేదు ఈ టైం అయినా కూడా. అమ్మ సురేఖ కాఫీ తీసుకురామ్మా. వస్తున్నా అత్తయ్య, తీసుకొస్తున్నాను. ఇప్పుడే చేశాను, తీసుకొస్తున్నాను అనుకుంటున్న తేవాలని నువ్వే పిలిచావు అంతలోకి. ఇక అత్తయ్య తాగండి కాఫీ. నేనే చేసి కప్పులో పోస్తున్నాను, అంతలోకి మీరే పిలిచారు. మీరు కాఫీ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండదు కదా అత్తయ్య, అందుకే చేసేసాను. ఇగో తీసుకోండి. సురేఖ, ఇదిగో అన్నా అని కాదు కానీ నీ చేతిలో ఏం మహిమ ఉందే కానీ కాఫీ మాత్రం సూపర్గా ఉంటే. నీ కాఫీ పొద్దున్నే నా నోటికి రుచి తగలండి, అస్సలు తల హెడ్ పోదమ్మా. కాఫీలు ఎలా చేస్తావో తెలియదు. నేను ఎన్నిసార్లు చేసుకున్నా ఇలా రాలేదు. నీ చేతిలో చాలా మహిమ, చాలా బాగా చేస్తున్నావురా. ఇంతకు రాధా లేచిందా లేలేదమ్మా? చూడలేదా? లేచిందా లేలేదా? లేస్తుందేమో, ఇంకా చూడలేదు. ఏమో, నేనైతే ఈయన మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు కదా అనేసి వంట చేసేసి ఈయన టిఫిన్ లంచ్ బాక్స్ కట్టాలి కదా అన్నట్లు చూస్తే లేచిందో లేచిందో చూస్తాలే. ఏంటత్తయ్య అలా కేకలేస్తున్నారు? బాగా తెల్లవారుజామునే బాగా నిద్ర వస్తున్నది. ఏంటత్తయ్య మీరైతే బాగా నిద్రపోతుంటే మీరేమో ఏం అరుస్తా ఉన్నారు? కాఫీ గీతనత్తయ్య బాగా నిద్ర ఇప్పుడే పట్టేసిన. నైట్లో నిద్రే పట్టేది. బాగా సెల్లు చూశాను, హెడ్ ఎక్ వచ్చేసింది. అక్కయ్య కాఫీ అయినా కూడా. అక్క, నా బెడ్ కాఫీ ఏదక్క? నేను చాలా చెప్పాను, నేను బెడ్ కాఫీ తాగని బెడ్ దిగను కదా అక్క. ఇవ్వరా? తెస్తారా? తెస్తా. అత్తయ్యకి ఇచ్చాను, అడిగారు, అత్తయ్యకి ఇచ్చాను. అది ఇప్పుడు అంటుంది లేలేదా అంటే లేచిందేమో
ఇప్పుడు వస్తా. ఏంటి రాదా? అక్కని చూసి తెలుసుకో. అక్క చూడు ఉదయాన్నే లేచి ఎలా చకచక పనులు చేసుకుంటుందో. నువ్వు నీలాగే కదా, తను కూడా కోడలే కదా. నీ కాఫీ నువ్వు కిచెన్లో తెచ్చుకుని ఇప్పుడు ఏంటి అంత బద్దగా తయారయ్యావు? కాఫీ తెచ్చుకునికి ఏమైనాది? నీ కాఫీ ఏమైనా వంట అంతా తనే చేస్తుంది కదా. కాఫీ తెచ్చుకోపో అమ్మ, కాఫీ తెచ్చుకుని తాగడానికి నీకు ఏమైతుంది? అయినా ఇంత పొద్దెక్కేదాకా నిద్రపోవడం బాగుండదు. ఇంటి కోడలు ఇంతసేపు నిద్రపోకూడదు. దీనికి ఎప్పుడు మా అక్కయ్యకి ఎప్పుడు ఆ కోడలంటేనే మెప్పు, ఆ కోడలంటేనే అంత తననే మెచ్చుకుంటూ తనే లేస్తుందంటే తనే చేస్తుందంటే తనే అన్ని ఆదాయం అంతా తనకి ఇస్తారు, అందుకే తను లేస్తుంటుంది. ఈ అత్తయ్య ఎప్పుడు తన చెప్పమే చేస్తుంటుంది. ఎప్పుడు ఆ కోడల గురించి అప్పుడు లేస్తుంది ఇప్పుడు లేస్తుంది అని చెప్తూనే ఉంటుంది. ముఖాన్ని పుట్టు కూడా ఉండదు, ఎప్పుడు ఏదో ఎవరో ఉన్నట్టు ఉంటుంది. అయినా ఆమె లక్ష్మీదేవి అంట, అదంట ఇదంట ఏమేమో మర్చుకుంటుంటుంది. ఊళ్ళో కూడా అట్లే చెప్తుంటుంది. ఓ అమ్మ అమ్మ డ్రెస్ వేసి కొంచెం జర చీర కట్టుకోపోరా. చీర కట్టుకుంటే అందరూ రంగమ్మ కోడళ్ళు చూడు ఎంత మంచిగా ఉన్నారా అనుకుంటారు. కొంచెం మంచిగా జడ వేసుకుని బాగా ఉంటారా. చీర కట్టుకో, చీరలు కట్టుకుంటే ఎంత ముద్దుగా ఉంటావు. అత్తయ్య నాకు చీరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. చీర ఆడుకుంటా నేను పట్టుకొని నర్సులే. నాకు ఫస్ట్ నుంచి డ్రెస్సులలోనే కంఫర్ట్గా కన్వెంటుకుంటాను. నేను అలా ఉండలేను. ఫస్ట్ నుంచి మా మమ్మీ డాడీ వాళ్ళు ఇలానే నేర్పించారు, ఇలానే ఉంటారు అత్తయ్య. ఫస్ట్ కూడా చెప్పారు కదా, అప్పుడు కూడా పెళ్ళికి ముందు కూడా ఇలానే ఉంటారు. అప్పుడు అన్నీ అన్నారు, ఇప్పుడు ఏంది అన్ని మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నారు నాకు. ఏంటమ్మా అందరు పొద్దున్నే అందరూ అత్తలు గోడలు అందరూ ముచ్చట్లు వేసుకుని బాగా కూర్చొని బాగా మాట్లాడుకుంటున్నారు, కాఫీలు టీలు తాగుతున్నారు. ఏం బాగున్నారమ్మా? నీ ఎంత బాగున్నా ఏమొద్దుగా. ఏంటి వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు వచ్చినావా? రారా అల్లుడు గారు అందరు బాగున్నారా? బాగున్నావా? రారు చెప్పకుండా వచ్చేసినావే. దాదా కూర్చో. ఓ అమ్మ దీనికి ఎప్పుడు పెద్ద కోడలు చెప్పము, కూతురు చెప్పము. ఓ అమ్మ ఏంటో ఏంది నా నైటే పోయింది, మళ్ళీ ఉదయం కల్లా వచ్చేసింది. వీళ్ళిద్దరు చెప్పమే చేస్తుంటది మా అత్తయ్య. సురేఖ కాఫీ తాపో, రాణికి కాఫీ తాగిద్ది. సరే సరే అత్తయ్య తెస్తాను. బాగున్నావా రాణి? బాగున్నారా అన్నయ్య అందరూ? బాగున్నాను వదిన. బాగున్నారు కదా? బాగున్నా. దీని కాఫీ ఎంతసేపు అయింది? నేను అడిగి తీసుకురావచ్చు. అత్తయ్య నేను బెడ్ కాఫీ అడిగాను, ఎంతసేపు అయింది తీసుకురమ్మని అడిగినా రాలేదు. ఇప్పుడు అయితే వచ్చినా తినకంతా మీరు మాట్లాడుకుంటా కాఫీలు టీలు అంటారు. ఎంతసేపు అయింది అడిగి? తెస్తాను రాదా, నీకు తెస్తాను రాణికి తెస్తాను, ఇద్దరికి తెస్తాను కాఫీ. ఏ రాదా నిన్ను వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకోమని చెప్పినాను కదా. మళ్ళీ ఏంటి తనంటే ఆడబిడ్డ ఇంటికి వచ్చింది, ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు మన మర్యాదలు ఎలా ఇవ్వాలో తెలియదా? ఇంత బాగా చూసుకోవాలి, ఎప్పుడు అనుకుంటుండాలి మా వదినలు అలా చూసుకుంటున్నారు ఇలా చూసుకుంటున్నారు. ఇంటి ఆడబిడ్డ ఎంత గారాభంగా పెంచుకున్నా నా కూతురు నేను చిన్నప్పటి నుంచి. ఏంటమ్మా అందరూ ఎవరి కూతురు వాళ్ళు గారాభంగానే పెంచుకొని తీసుకొచ్చింటారు. కానీ నిన్ను సరోజ అంటే అయింది, మస్తు రోజులైంది, ఏదైనా బిడ్డ వచ్చిందా ఒకసారి చూస్తాను, అసలు కనిపించట్లేదని అడిగింది. అలా వెళ్ళి మాట్లాడుకొని వద్దాం పదా. కాఫీ తాగినావు కదా, వెళ్దాం పదా. రాదా బయటికి రా, నువ్వు కూడా మాట్లాడుకుంటా అట్లా పోయొద్దాము. కాఫీ తాగినావు కదా నువ్వు కూడా. సురేఖ కొంచెం ఇంట్లో పని చేసి వంట సరిగ్గా అన్ని చక్కగా పెట్టేసి మా పిల్లలు ఆడున్నారు ఆడుకుంటున్నారో తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళ కాసేపు కూర్చొని మాట్లాడుకొని వస్తాము. సరే సరే అత్తయ్య సరే కొంచెం వెళ్ళండి, ఆంటీతో మాట్లాడుకోండికి రండి. రాణి కూడా వచ్చి అప్పుడప్పుడు వస్తుంది కదా, కొంచెం బోర్ పట్టకుండా ఉంటుంది. సరే సరే ఇదేమో నాకు కూడా కాసేపు టైం పాస్ అయినట్టు ఇంట్లో ఉంటే ఆ పని ఈ పని చెప్తారు. ఏమేమి మాట్లాడుతుంటారు వీళ్ళు ఏమేమి చేస్తుంటారు, కొంచెం ముచ్చట చూస్తుందంప. సరే అత్తయ్య పదండి అట్లా వస్తున్నాను నేను కూడా. ఏమే రంగమ్మ అప్పుడే బాగా ముచ్చట్లు పెట్టిన పొద్దుగలని బాగా మీ కుటుంబాన్ని చూస్తే ఇట్లా ఉండాలి అనిపించాలి. అప్పుడే బాగా చూయమ్మో కూర్చున్నారు. రాణి కూడా బాగున్నావే, ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు నుంచో నమ్ముతా అంటున్నా చూడాలని. బాగున్నావే? అదేం లేదే, నువ్వు కూడా నిన్న రాణిని చూడాలన్నావు కదా. సరోజ ఆంటీ వస్తుంది పదా అని తీసుకొచ్చినానే. దాదా కూర్చోదా. ఏం కూర చేసినా ఏంది? దా కూర్చో, నీతో కూడా మాట్లాడాలని ఇటు వచ్చినాం బయటికి. ఆంటీ బాగున్నారా? అంకుల్ అందరు బాగున్నారా? బాగున్నావా? అదే మమ్మీ చెప్పింది ఇప్పుడే, ఆంటీ కూడా అడిగినా అదే అని చెప్పి. బాగున్నారా? ఏం కూర చేసినావు? ఏంటి ఏం తిన్నారు? ఏమంట చేయమంటావు? ఏందమ్మా ఏం చేస్తా, పింఛన్ వచ్చిన పింఛనే దాంతోనే తీసుకోవాలి కదా. నిన్నైతే పులుసు కూర చేసి పెట్టినా, మీ అంకుల్ అయితే ఏం బీదలు పుట్టినా ఏమో పొర ఎరుగుతున్నాడు. ఇల్లంతా ఒకటే వాసన పిత్తుకుంటున్నాడు, ఒకటే వాసన కంపు వస్తుంది. ఎందుకు నాకు పోతే వాంతికి వస్తుంది, ఏం తినాలని కూడా ఏం అర్థం కాలే, ఇలా వచ్చేసినాను. పాపం ముసలోడు పాపం.
మజ్జిగ పెరుగు తాపి లేదంటే కొబ్బరి బొండాలు కొట్టి ఏడి కూడా ఉంటుంది, ఉడుకు వల్ల కూడా ఉంటుంది. కర్రీసులు కూరల వల్లే కాదు కానీ కొంచెం కొబ్బరి బొండాలు మస్తుంటే కదా ఆడ మనకు కుట్టు దగ్గర పక్కన వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, తెచ్చి 2 కొబ్బరి బొండాలు నేను తాపి ముసలైన మళ్ళా ఇంత మళ్ళీ ఆసుపత్రి ఎత్తుకుపోయి దాకా చేసుకుంటావు. అబ్బా వీళ్ళు ఎప్పుడు ఆయనది వీళ్ళ బిడ్డది వీళ్ళది ఇదే ముచ్చట్లబ్బా, ఏ తిట్ట బోరు కొట్టిస్తున్నారు వీళ్ళ ముచ్చట్లు పాడగాను. ఏంటి రాదా నువ్వు ఎప్పుడు ఈ పాటికి బెడ్ కూడా దిగావు కదా, ఈ రోజు ఏం తొందరగానే ముచ్చట్లు పెట్టుకుని బయటకు వచ్చేసినావు ఈరోజు. ఓ మస్తు పోనీలు ఇలా అన్నా వచ్చినావు. అదే ఆడొచ్చింది బెడ్ మీదకి, బెడ్ కాఫీ అది ఇది అంటుంటే నేను కాసేపు రా నిద్ర మొత్తంతో వదిలిపోద్దని చెప్పేసి నేను జరైతే తీసుకొచ్చినాను. అదే నాతో మాట్లాడితే నేను తిరిగి చెప్పాల్సింది కూడా ఏమేమి చెప్పేస్తున్నాను నన్ను దానికి నేను ఎందుకు. ఏంది మా రోజా ఇంట్లో నాకు బాగా లేకుండా ఉంటే ఏదన్నా గంతకింత ఉండి పెట్టకుండా అప్పుడు ఇటుకొచ్చి ముచ్చట్లు పెట్టుకొని ఉంది. దొడ్డికి పుట్టి పాడైంది, ఏదైనా మంచిగా వండి పెట్టి కొంచెము చల్లగా తింట కడుపులోకి సంగటి అంత ఏదన్నా చేయమంటే ఏడొచ్చి బాగా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చున్నది. ఏదో పులుసు కూర చేసి పెట్టింది, ఓ నోట్లో పెట్టుకో బుద్ధికి అలా ఏదేదో చేసింది. ఒక్కసారి చూడు సుబ్బన్న వచ్చిన జోరుదారుగా చూడు, ఆ కోట చూడు, ఆ కింద జిన్ని పాయింట్ వేసాడు చూడే ఎట్లా వచ్చినాడో. అత్తయ్య అది జిన్ని పాయింట్ కాదు, జీన్స్ పాయింట్ అనాలి దాన్ని. ఏదో లే జిన్ని పాయింట్ గిన్ని పాయింట్ ఏదో లేయరా అతను ఊరుకోవు. చూడే సరోజా చూడు ఎట్టొచ్చిన సుబ్బన్న జోరుదారుగా కింద పైన కోట వేసి. ఏంది ఇప్పుడు దాకా సచ్చేసేవాళ్ళ సొల్లపోయి ఉంటివి బాగలాక అని మొక్కుతుంటివి, నువ్వేది మళ్ళీ గిట్లా కానొచ్చినావు ఇల్లంతకి ఏరి పెట్టి అంత దొడ్డికి పోయి కంపు వస్తుంటే అంత కడిగి ఇప్పుడు ఇట్లా వచ్చేసిన మళ్ళీ నా వెనకాల ఎక్కడికి వచ్చేసినావు అమ్మ. నువ్వు కూడా మాతో ఆడలతో ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంటావా ఎట్టా? కాదే ఏదన్నా వేడి పుట్టిందంతా దొడ్డికి పోతున్న బేదికి పుట్టింది అని చెప్పి ఏదో చల్లగా ఏమైనా చేస్తావేమో, ఏమన్నా టెంకాయ నీళ్ళు అవి ఇవి తెస్తావేమో నేను చూస్తుంటే ఓ ఎంతసేపు చూసినా రాకపోతుంది. నేను దాన్ని చిన్నగా వస్తున్నా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నారు. ఓ భలే ఉన్నారు పో మీరు. ఏమనుకుని ముందే వేడి కాలం అయింది, దొడ్డికి పోతున్నా అంటున్నావు, అట్లా ఇట్లా అంటున్నావు, అంత పెద్ద పాయింట్ వేసుకున్నావు, ఏదో లుంగి కట్టుకొని టవల్ కూడా కట్టుకుంటుండకుండా ఉండకుండా దొడ్డికి అంటున్నావు, ఎటు తిరుగుతున్నా అంత పాయింట్లో ఉడకబుట్టుకోదా? దొడ్డికి అంత పోసుకుంటే మళ్ళీ ఎవరు మళ్ళీ సరోజాంటికి ఇబ్బంది. చూసినావా సరోజా, చూసినావా నా కూతురు ఎంత తెలివిగా మాట్లాడుతుందో. అందరం దాన్ని ఏమో తెలియదు అనుకున్న చూడు ఎంత తెలివిగా మాట్లాడిందో. సుబ్బన్న చిన్న పాయింట్ వేసుకున్నాడంట, దాంతో ఆయన ఏరుకుని దొడ్డికి పోగాడని చెప్పి మంచి చెప్తుంది చూడు. అంకులు ఎందుకు అట్లా వేసుకున్నావు, అతను కూడా ఏదైనా కట్టుకోవాల్సింది చెప్తుంది. చూసా మా అత్తయ్య అది జిన్ని పాయింట్ కాదు జీన్స్ పాయింట్ అన్నప్పుడు ఏదో ఒకట్లా అన్నది. వాళ్ళ కూతురికి ఏం రాకుండా తుండుగుడ్డ లుంగో టవలో అంటారు, తుండుగుడ్డ అంట, అది బాగా మంచిది అంట. చూడండి ఇంకే ఉంటాయి. అయినా నీకు ఉడకపోతే పుట్టి ఆ ముడ్డంతా అట్ట చేసుకుంటేవి, మళ్ళా గిన్నె పాయింట్ ఇవ్వకుంటే ఓయమ్మ. పోయినసారి మనవాడే ఎవరో వచ్చాడు వదిలిపెట్టిపోయిండ్రు, ఈ ముసలి పాయానికి జిన్ని పాయింట్ వేసినావు, ఆ షర్ట్ వేసినావు, ఏదో కాచ బనియను ఆ లొంగి ఏదో కట్టుకొని ఉండక ఓయమ్మ ఈ పాయాన ఓ చిన్నగలే ఓ అబ్బా ఏమి స్టైల్ పడుతున్నావో ఏం కథ నువ్వు. ఏదో లేయే నేను కూడా వేసుకున్నా పాయింట్, అది వేసుకుంటే ఎట్లుంటానా హీరో లాగా లేనా? రంగక్క చెప్పు, నువ్వు చెప్పు బాగాలేనా నేను? సుబ్బన్న బాగున్న హీరో లాగా నెత్తిన ఒక టోపీ కళ్ళద్దాలు పెట్టుకుంటే సూపర్ స్టార్ కృష్ణ లాగా ఉండేటోనివి, సూపర్ ఉండేటోనివి. అంతేనా? అట్టయితే ఇట్ట చూసి అట్ట పెట్టేసుకున్నా నేను. సుబ్బన్న సూపర్ గున్నావు పప్పు, బాగా ఉన్నా సూపర్. నిన్ను మించిన మనగాడు ఎవరున్నట్టు సూపర్ గున్నావు. ఏందంకులు అట్లున్నావు? ఏంది మా అమ్మ ఏదో జోక్గా చెప్తే నువ్వు నిజంగానే అట్లా అనేసినావు? అయ్యో నీకు తెలియదా బిడ్డ, నేను ఎవరైనా ఏం చెప్పినా సరే అట్లనే ఉండాలి. అయినా సరే ఇప్పుడు నాకేం తక్కువ, నేనేం మరి అంత ముసలోని కాదు. నా మనవడి షర్ట్లు అవి ఇవి ఉంటే అన్నీ తెచ్చుకున్నా, కళ్ళద్దాలు టోపీలు కూడా ఆడివేయాడు ఉండే. బాగుందయ్యా నీ వ్యవహారం. సర్లే కానీ వెళ్ళు ఇంటికి, మళ్ళీ ఈడ దొడ్డికేసుకుంటావో ఏమో
పో ఇంటికి పో. మళ్ళీ ఈడ అంటించినాకో మళ్ళీ నా మీదకి వస్తుంది. పో పో పో. సరే ఇంకా ఆడవాళ్ళ దగ్గర కాకుండా వెళ్ళి ఇంటికి వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చినట్టు వీడికి ముందు? అయ్యో ఏందే నన్ను అట్లా చేసినావు. సరే సర్లే కానీ నువ్వు పులుసు చేసినవేంది? ఏమైనా మంచిగా చల్లగా తినాలని ఉంటే ఆ ఐసులు వస్తున్నాయేమో చూస్తా, తింటా ఐసులేనా. ఏందయ్యా ఇలాంటప్పుడు ఐసులు తింటావా? చలి ఉట్టుకొని జలుబు చేసినా నీకు జ్వరం వచ్చినా మళ్ళా నాకే. మళ్ళా నాకెందుకు పెంట పెడతావు? నువ్వు నోరు మూసుకొని వెళ్ళి చేసిన పులుసు తినిపో అయ్యా. ఊకే రెండు విసికాకు ఇట్లా వచ్చి మధ్యలో ఆడోళ్ళ మధ్యలో వచ్చి నేను ఇట్లా విసికాకు. అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానని సరోజా, నేను ఒట్టి నాకు పులుసు వద్దు, నాకు ఐసులు వస్తే ఐసులు తింటా అని చెప్పిన. దానికి ఎందుకు ఇంత మాట్లాడతావు? మేము ఒక మంద ఐసులు తింటా అంటావు. మళ్ళా పిల్లకి వాత పెడతాయేమనుకుంటున్నావు? ఊకే ఐసులు ఐసులు అంటావు. నీకేం పరిస్థితిలో ఉన్నావు? ఏం మాట్లాడతావు? ఐసులు తినకుండా వెళ్ళి పులుసు చేసిన పులుసు తిను. ఏమే రంగా, ఏమైనా ఏం కూరలు చేసినారే మీరు? ఆ కూరైనా ఇయ్యే మా ముసలోడికి. ఊకే ఐసులు ఐసులు ఐసులే తింటా అంటుండు. ఏదో ఒక కూర ఇవ్వే తింటాడేమో. ఇస్తాలే. నా పెద్ద కోడలు ఈరోజు బాగా చికెన్ వండిందే, కావాలా చెప్పు ఇస్తా. పాపం ముసలాయనకు దొడ్డిగా వచ్చిందంటుండు. చికెన్లు తినొచ్చానే, కొంచెం మంచిగా పెరుగన్నము అట్లా కలిపి పెట్టచ్చు కదే. పాపం ముసలాడే కదే. అవునా, నిజమా రంగా? నిజంగానే ఈరోజు మీ పెద్ద కోడలు చికెన్ వండిందా? అయితే నాకు కొంచెం గిన్నెలో వేసి ఇయ్యు, తింటా. నువ్వేందయ్యా దొడ్డుకు పుట్టిందంటావు, మళ్ళా చికెన్లు తింటావు అంటావు? ఏమక్క రంగక్క పెట్టకేమి చికెన్ ఏం పెట్టకు. నువ్వు చెప్పినట్టు ఆ పెరుగు అన్నం ఏదో ఒకటి పెడతా, లేదంటే సంగటి తింటాడులే. ఊకే ఇట్లా చికెన్లు మటన్లు తినకో, ఇంకా దొడ్డుకి ఎక్కువ అవుతుంది. అప్పుడు వల్ల నాకు పెంట మళ్ళా. సరే సర్లే, ఏదో ఒకటి నువ్వు చెప్పిందే తింటా కానీ. సరే సరే నువ్వు ఇంటికి రాయే జల్దీ, ఈడ ముచ్చట పెట్టకుండా గంట సేపు. సరే సర్లే నేను వస్తా కానీ నువ్వు పో ముందు. మళ్ళీ ఈడ దొడ్డుకి ఏడేసినావు ముందు. నా ఒకసారి ఆ జీన్ చూసుకో. ఆ జీన్లో ఏమైనా ఎరుక్కున్నావో ఏమో. నేను మరి అట్లా కాదులేయే, నేను ఇంటికి పోతున్నా, జల్దీరా. సరోజా సరోజా ఎంత బాగుందో ఈరోజు, ఎంత నవ్వించిందే మీరు ఇద్దరు కలిసి. మాకైతే కడుపు ఉబ్బరమయ్యే అంత నవ్వొస్తుంది. ఏందో ఈమె కడుపు ఉబ్బరమయ్యే అంత నవ్వొచ్చిందంట. అసలు ఏమైందన్నాడా? ఆయన దొడ్డిగా ఉట్టుకుంది పాపము. నంత దానికి నవ్వొస్తుంది. ఏందో నన్ను ఇట్లా ముచ్చట తెచ్చిండ్రు కానీ ఏం మాట్లాడట్లే మంచిగా. ఏందో ఆయనకు దొడ్డిగా పుట్టిందంట, ఈమె ఏదో పులుసు చేసిందంట. ఎప్పుడు ఇదే ముచ్చట్లేముందా? సరే సర్లే నేంటి బామ్మ ముసలిని ఇప్పుడే చూసినావు కదా, రమ్మని ఎంత అరుస్తుండో. నేను దొడ్డుకి ఏమైనా ఏరుకుంటే నేను ఉతకాలి కదా బట్టలు. సరే సరే నేను పోతున్నా. సరే పోయిరా జాగ్రత్త. సరే సరే ఆంటీ, సరే వెళ్ళండి. సరే అమ్మ రాణి. సరే అమ్మ రాధా, నీకు కూడా. ఓకే ఆంటీ, సరే బాయ్. అబ్బా ఈ ముసలోడు ఎప్పుడు నాకు ఇదే కొల తెచ్చి పెడతాడు. సరే సరే పదమ్మ రాణి, మనం కూడా వెళ్దాం ఇంటికి. నా వదిన వంట చేసింది ఏంటది, ఏదో ఒకటి తినేసి కాసేపు పడుకుందాం. పద. సరే అమ్మ పద. చూసిరు కదా మన వీడియో ఎట్లుంది? మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రంగా ముచ్చట్ల ఛానల్ ఎంతో కష్టపడుతుంది దోస్తులు సబ్స్క్రైబర్స్ కోసము. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు టన్నుల ఎంటర్టైన్మెంట్ అనేది మీకు ఇస్తూనే
సపోర్ట్ చేయండి. సరే దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.